నమస్తే. డయాబెటిక్ రావడానికి మెయిన్ రీజన్స్లో తిన్న వెంటనే ఎక్కువసేపు కూర్చోవడము, తిన్న తర్వాత పడుకునే అలవాటు, నిద్రపోయే అలవాటు ఉన్న వాళ్ళకి తొందరగా జరుగుతుంది, డయాబెటిక్ వస్తుంది అని రీసెర్చ్లో తెలియడం జరిగింది. ఇలా ఈ అలవాటు నుంచి బయటపడడం చాలా ఇంపార్టెంట్. తిన్న తర్వాత ఖచ్చితంగా ఇలా వజ్రాసనాల్లో కూర్చోవాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, మడమల నొప్పి ఉన్న వాళ్ళు కానీ ఒక బెడ్షీట్ కానీ పిల్లో కానీ వేసుకొని కూర్చోండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. అలా కాకుండా ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తిన్న తర్వాత వాళ్ళు ఉన్న చోటనే ఎంత స్పేస్ ఉంటే అంత ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అటు ఇటు మెల్లగా వాక్ చేయాలి. అది కూడా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ వాక్ చేస్తే మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ప్యాంక్రియాస్ సెక్రిషన్ బాగా ఉంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేది తిన్న వెంటనే ఎక్కువ అవుతుంది అనమాట, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలా జరగకుండా ఉంటుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవ్వడానికి, డయాబెటిక్ అటాక్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ వాకింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. తిన్న వెంటనే చక్కగా వాక్ చేయండి. ఎవ్రీ 2 స్టెప్స్కి ఒక డీప్ బ్రీత్ తీసుకోండి, డీప్ బ్రీత్ అవుట్ చేయండి. ఇలా 10 నిమిషాలు కనుక మీరు ఎప్పుడు తిన్నా, ఉదయం తిన్న తర్వాత, మధ్యాహ్నం తిన్న తర్వాత, సాయంత్రం తిన్న తర్వాత, ఎప్పుడు తిన్న తర్వాత అయినా సరే వాకింగ్ చేస్తూ ఉండడం వల్ల డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోర్ అవ్వకుండా చూసుకోవచ్చు, వెయిట్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు, ఎనర్జెటిక్గా కూడా ఉండగలుగుతాం, యాక్టివ్గా ఉండగలుగుతాం. ఫాలో అవుతారు కదా?